సుగాలి ప్రీతి ఉదంతంలో నేను గతంలో నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి ఐడియా ఉంటుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి సందర్భంలో సిబిఐ దర్యాప్తు చేయాలా, జగన్ ఎట్లా చేస్తున్నాడు అన్నప్పుడే నేను చెప్పాను. అది అసలు 2017 నాటి కేసు, చంద్రబాబు గారి టైంలో కేసు. అందులో నిందితులు ఆ రోజున తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లోనే కేసు క్లోజ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ జగన్ వచ్చిన తర్వాత రైట్ చేస్తే అప్పుడు ఒక 5 ఎకరాల భూమి ఇచ్చాడు, ఒక 5 సెంట్ల స్థలం సిటీలో ఇచ్చాడు, ప్లస్ వాళ్ళ ఆయనకు ఉద్యోగం ఇచ్చాడు. ఈ కేసును సిబిఐకి దర్యాప్తు చేయమని చెప్పేసి పైకి రాశాడు. ఆమె ఇక్కడ వాళ్ళది వద్దంది. కాబట్టి ఓవరాల్గా ఈ కేసు ముందుకు సాగడం కంటే ప్రచారం వరకే పరిమితం అవుతుంది. ఎవరి ఉద్దేశాలు ఏంటో దాంట్లో అర్థం చేసుకోవాలి, ఎవరి స్వార్థం ఏంటో అన్నట్టు నేను అప్పుడే ప్రస్తావించాను. నడిచిపోయింది. ప్రచారానికి ఆ రోజున సుగాలి ప్రీతి కేసే అప్పటి నుంచి ఇప్పటిదాకా సాగింది. మొన్న సిబిఐ ఏం చెప్పింది, ఇందులో మాకు విచారించడానికి అంత పెద్ద కేసు కాదు, మేము అక్కర్లేదు, అది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, అది ఏమన్నా వేరే 2-3 రాష్ట్రాల మధ్య తగాదా అయితే నడుస్తుందని చెప్పి ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లిని సాక్షి వాళ్ళు టచ్ చేశారు. ఈ అప్పట్లో సాక్షికి వ్యతిరేకంగా, వైసీపీకి వ్యతిరేకంగా ఉంటే మీడియా అంతా కూడా ఆవిడ ఇంటర్వ్యూలు అవన్నీ హైలైట్ చేశారు. ఇప్పుడు సాక్షి వాళ్ళు హైలైట్ చేశారు. ఈనాడు జ్యోతి పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు, జనసేన పట్టించుకోలేదు, మిగతా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది, నేను అనితను కలిశాను అవ్వలేదు, పవన్ కళ్యాణ్ కలిశాను అవ్వలేదు, పని సిబిఐ వాళ్ళు మిట్ట రాసి ఇచ్చేశారు, ఇప్పుడు అది జరిపించాలి. అప్పట్లో జగన్ టైంలో లెటర్ రాశారు కేంద్రానికి అది అమలు చేయమని, అది ఆల్రెడీ అమలు చేశారు. సిబిఐ చెప్పేసి వాళ్ళు ఏం చేయలేరు. ఇక రెండవది సిఐడి నీకు ఇస్తామని చెప్పి అనిత చెప్పింది, కానీ మేము వద్దంటున్నాం. ఎందుకంటే సిఐడి డిఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేయాలంటే ఇందులో పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఉంటారు దీంట్లో, కాబట్టి వీళ్ళు ఏం చేయలేరు అన్నట్టు. అక్కడే అసలు కథ నడుస్తుంది. విషయం ఏంటి, అందులో ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ కేసు నిర్గార్చే పనే ఉంటుంది. దాంట్లో ప్రాక్టికల్గా ఆ రోజున పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినప్పుడు అత్యాచారం జరగలేదు అన్నటువంటి పాయింట్ వచ్చింది. అయితే ఆ డాక్టర్ మాతో చెప్పారు అని ఈ తల్లిదండ్రులు చెప్పారు. ఆ డాక్టర్ మాతో చెప్పారు అత్యాచారం జరిగిందని, వైక్రోమోజోమ్లో ఉన్నాయని చెప్పారు అన్నట్టు. ఆ తర్వాత ఫైనల్ దీంట్లో ఆ డాక్టర్కి సంబంధించిన నివేదికల్లో ఎక్కడా లేదు, అది కూడా విచారించారు. అంటే ఆమె చనిపోవడం నిజం, అది ఆత్మహత్య, హత్య అంటే వాళ్ళు ఆత్మహత్య అన్నారు ఆ రోజున, లేదు హత్య జరిగిందని వీళ్ళు అన్నారు. ఫైనల్గా ఫోక్సో కేసు కాబట్టి నడిచింది. ఇప్పుడు ఇది ఇలాగే నడుస్తూనే ఉంటుంది, ఎవరు అధికారంలోకి వచ్చినా ఇది నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే టెక్నికల్లీ ఇట్స్ క్లోజ్డ్ కేసు. మళ్ళీ విచారణ అంటే 4 రోజులు పోయాక ఏ ఆధారం తీసుకుని ఇప్పుడు కొత్తగా విచారించాలి అన్నటువంటిదే కీ పాయింట్ అనమాట.